నేటి దేవుని వాక్యము కీర్తన గ్రంథము 27వ కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఆమేన్. ఈ లోకంలో అనేక మంది వారికున్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలను బట్టి, వేదనలను బట్టి, స్థితిగతులను బట్టి, పేదరికము, అంగవైకల్యము, ఇలా అనేకమైన స్థితిగతులను బట్టి ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక, పట్టించుకునేవారు లేక, చేరదీసేవారు లేక, వారి జీవితాన్ని మధ్యలోనే ముగిస్తూ అనేక మందిని మనం చూస్తాం. కానీ దేవుడు మాత్రం నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, చేరదీసినా చేరదీయకపోయినా ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ప్రేమస్వరూపి, ప్రేమించే దేవుడు. కనుక ఈ లోకంలో ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, చేరదీసినా చేరదీయకపోయినా, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, రక్త సంబంధికులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఇలా అనేక మంది వారికున్న స్థితిగతులు, ఒంటరి జీవితాన్ని బట్టి, అంగవైకల్యమును బట్టి, పేదరికమును బట్టి వారిని విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ లోకంలో దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకనగా ఆకాశము భూమి గతించిన కానీ దేవుని మాటలు నిత్యము మనందరితో నిలిచి ఉంటాయి. ఈ లోకంలో శాశ్వతమైనవి కావు, మనిషి జీవితం కూడా శాశ్వతమైనది కాదు. కానీ దేవుడు మాత్రం నిన్న నేడు ఏకరీతిగానే ఉన్న దేవుడు. ఎవరైతే ఈ లోకంలో ఆదరించేవారు లేక, పట్టించుకునేవారు లేక, విసిగి వేసారి వారి జీవితాన్ని మధ్యలోనే ముగిస్తూ బాధపడుతూ నిరాశపడుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు చేస్తున్న వాగ్దానము, ఎవరు చేరదీసినా చేరదీపోయినా దేవుడు మిమ్మల్ని చేరదీసే దేవుడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. దయతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుల సర్వాధికారి, ప్రేమగల తండ్రి, మా యేసయ్య, ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, ఈ మాటల ద్వారా ధైర్యం, శాంతి, సమాధానం, నెమ్మది వారి జీవితంలో కలగచేయమని. ఈ లోకంలో అనేక మంది రక్త సంబంధికులు, బంధుమిత్రులు, స్నేహితులు, తల్లిదండ్రులు అందరూ ఉన్నప్పటికీ, భర్త, భార్య, పిల్లలు అందరూ ఉన్నప్పటికీ వారిని చేదరీసేవారు లేక, ప్రేమించేవారు లేక, ఎవరైతే విసిగి వేసారి ఉంటున్న ప్రతి ఒక్కరితో ఈ మాటల ద్వారా మీరు ధైర్యాన్ని నింపి, శాంతి, సమాధానం, నెమ్మది కలగచేసి వారిని చేరదీసి ప్రేమించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరిని దీవించిన దాకా. ఆమేన్.